నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, అవి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద శిష్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ నెలంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా నాన్న. సో నవగ్రహాల స్థితిగతులు ఎప్పుడు కొన్ని ఏంటంటే రాహు, శని భగవానుడు, కేతువు, తర్వాత గురువు, వీళ్ళందరూ ఏంటంటే మారకుండా అలా సంవత్సరం పాటు గురువు, 18 నెలలు రాహువు, తర్వాత శని భగవానుడు 2.5 సంవత్సరాలు. ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి ఇంత టైం పడుతుంది. అయితే గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రవి, కుజుడు, బుధుడు వీళ్ళు ముగ్గురు మారుతూ ఉంటారు. సో అందుకని మనకి వీళ్ళు ముగ్గురు మారినప్పుడల్లా మనకి ఆ మాస ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ మాసంలో మనకు అనుకూలం ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి రాశి ప్రభావం మీద, గురువు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మెయిన్ గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు అంటే వృషభంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు. తర్వాత మీనంలో రాహు ఉన్నారు, కన్యా రాశిలో కేతు ఉన్నారు. సో కన్యా రాశిలో కేతు ఉండడం, మీన రాశిలో రాహు ఉండడం వల్ల కొంతవరకు చాలా వరకు రాసులు వాళ్ళకి ఒక 6 రాసులు వాళ్ళకి ఇబ్బంది, ఒక 6 రాసుల వాళ్ళకి లాభం. ఈ కాంబినేషన్ ఈ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎవరెవరికి ఇబ్బంది వస్తుంది, ఎవరెవరికి కొంచెం ఉపశమనం వస్తుంది, ఎవరెవరికి కొంచెం కలిసి వస్తుంది అనే విషయంలో గోచార ఫలితాల్లో కొంచెం ఉపశమనం అంటే మరీ ఊపిరి పట్టేసి బిగించేయకుండా కొంచెం ఫ్రీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక చూసుకోవచ్చు అనమాట. సో మనం చూసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ఈ మాస ఫలితాల్లో మేషరాశికి ఎవరు యోగిస్తారు, ఎవరు యోగించట్లేదు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో ఈ మేషరాశికి ఎవరు, వృషభ రాశికి ఎవరు యోగిస్తారు అనేది మనం ప్రతి ఒక్క రాశికి ఎవరెవరు, బుధుడు ఎక్కడ ఉన్నారు, రవి ఎక్కడ ఉన్నారు, చంద్రుడు, తర్వాత రాహు, కేతువులు వీళ్ళు ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మన రాశి తత్వం అనమాట. అమ్మ, మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉన్నది? మిథున రాశి వాళ్ళకి ఆగస్టు మాసం సామాన్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అన్న గోచారంలో. వీళ్ళకి 2 గ్రహాలు మాత్రం బాగా యోగిస్తున్నాయి, మిగతా అన్ని గ్రహాలు సామాన్య ఫలితాలు ఇస్తున్నాయి. సో ఈ 2 గ్రహాలు ఏవేమంటే శుక్రుడు, శని భగవానుడు 2 యోగిస్తున్నాయి. ఒక శని భగవాన్ యోగిస్తే చాలా అన్ని పనులు అవుతాయి అనుకో ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఆర్థిక పరంగా సామాన్య ఫలితాలే ఉంటాయి, ఆర్థికంగా పెద్ద గొప్పగా ఏమి ఉండదు, నార్మల్ లైఫ్ ఎలా ఉందో రొటీన్గా నడుస్తుంది. ఎందుకంటే గోచారంలో వీళ్ళకి ఉండే ఇబ్బందులు ఏంటంటే రాహు ప్లస్ కేతువు, గురువు ద్వేయస్థానంలో గురు కుజులు కలిసి ఉన్నారు, తర్వాత దశమ స్థానంలో రాహువు, తర్వాత చతుర్థ స్థానంలో కేతువు. దానివల్ల అంటే కుటుంబంలో తెలియని ఒక రకమైన డిస్టర్బెన్సెస్ నడుస్తూనే ఉంటాయి. అది బయటపడడానికి ఏమి ఉండదు. ఏదో కొంత రిలీఫ్ అనిపించినప్పటికి కూడా మళ్ళీ అది ఒక రకమైన ఇబ్బంది. ఎప్పుడైతే వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు మొదలయ్యాయో అది గోచారంలో మొదలైనప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఆ గొడవలు, ఇబ్బందులు అనేది కొంచెం ఎక్కువ అవుతూనే ఉంటాయి కాబట్టి తగ్గవు. సో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇద్దరు ఆలోచనలు డిఫరెంట్గా ఉండడం వల్ల ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇవాళ రోజున స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఇద్దరు మనస్తత్వాలు బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఏమవుతాయి, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో లైఫ్ అనేది కొంచెం డిస్టర్బెన్సెస్ నడుస్తూ ముందుకు వెళ్తుంటుంది. ఇది తర్వాత వ్యవహార విషయం, పిల్లల విషయంలో వచ్చినప్పటికి ఏమవుతుందంటే చదువుకునే పిల్లలకి కానీ, ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాసే కాంపిటీషన్ ఎగ్జామ్స్ చేసే వీళ్ళకి కానీ వీళ్ళందరికీ కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెం బాగా చదివే అవకాశం ఉంది. కొంచెం గట్టిగా పట్టి చదివితే, లేకపోతే అది కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి దశమంలో రాహు, ఏదో ఒక పని చేద్దాం అనుకుని బయటికి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక ఫోన్ రావడము, ఎవరో ఒక ఫ్రెండ్ పిలవడం, రేపు చేద్దాంలే ఆ పని అని చెప్పడం, చదువుకుందాం అనుకున్నాను రేపు రాద్దాంలే, చదివిస్తే రేపు రాసేదాన్ని ఎగ్జామ్ అని చెప్పడానికి వదిలేయడం, ఇలా అశ్రద్ధ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆటంకాలు పడుతూ ఉంటాయి. అన్ని పనులు అనుకూలంగా అయిపోతాయని చెప్పి ఆఫీస్ దాకా వెళ్ళిన వాళ్ళు సంతకం పెట్టడానికి ఆ టైంకి ఆయనకి ఏదో ఫోన్ వచ్చి ఆయన వెళ్ళిపోవడం, సంతకం పెట్టకపోవడం, అలా టెండర్స్ కానీ, తర్వాత వ్యాపార విషయంలో కొన్ని లావాదేవీలు కానీ అన్నీ కూడా పెండింగ్ పడుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి. సో తర్వాత ఏంటంటే ఉద్యోగస్తులకి బదిలీల అవకాశం ఉన్నది, అది నార్మల్గానే, అంత పెద్ద గొప్పగా ఏం బదిలీలు రావు, అలా నడుస్తుంటుంది. కోర్టు వ్యవహార విషయాల్లో వాళ్ళకి కొంచెం అనుకూలత బాగానే ఉంది. ఎందుకంటే దశమంలో రాహు కనుక ఈ కోర్టులో వీళ్ళకి గెలిచే అవకాశం కానీ, అక్కడ ఏదో ఒక జడ్జిమెంట్ ఇచ్చేయడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ ఒక చిన్న మాయలో జరిగి ఫ్రీ అయిపోతారు వీళ్ళు, ఆ కోర్టు విషయం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి బాగా కలిసి వచ్చే విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ధనం వస్తుంది అనుకునేది ఏదైతే మూలధనం అంటే పితరార్జితం అంటారు, తండ్రి నుంచి సంబంధించిన ఆస్తులు కానీ ఎప్పటి నుంచి రావాల్సిన, లేదా వీళ్ళకి ఎప్పుడో వీళ్ళు అప్పు ఇచ్చి వాళ్ళు ఇవ్వకుండా రేపిస్తాం ఎల్లుడితో తిప్పిన వాళ్ళు కానీ అవి ఈ మాసంలో వచ్చే అవకాశం అదొకటి వీళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట. అది జరిగే అవకాశం చేసుకోవచ్చు. సో అదొక అవకాశం ఉంది. తర్వాత వివాహం విషయంలో వివాహాలు అయ్యే అవకాశం ఉంది.
ఎందుకంటే వివాహం అనేది చాలా ఆలస్యం జరిగే వాళ్ళు చాలామంది ఎన్నో రోజుల నుంచి వివాహం అవ్వకుండా అసలు పెళ్ళి అవ్వదు అనుకునే వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి పెళ్లి ఫిక్స్ అవ్వడము, అనుకోకుండా నిశ్చితాంబూలాలు తీసుకోవడం అనేవి జరిగిపోతాయి. అది కూడా వీళ్ళకి బాగుంది. సో ఈ విషయాలు తప్ప మిగతా విషయాల్లో చతుర్థంలో కేతు ఉండడం వల్ల వీళ్ళకి కుటుంబంలో కొంచెం తెలియని ఒక రకమైన కలతలు, ఇబ్బందులు బయటికి చెప్పుకోవడంత పెద్దగా ఉండవు, కానీ మానసికమైన ఇబ్బందులు, మానసిక స్థితి కొంచెం మంచిగా ఉండదు, బాగుండదు, బాధపడుతూ ఉంటారు. సో పిల్లలకైనా తల్లిదండ్రులకైనా పెద్దవాళ్ళకైనా ఈ ఒక అవస్థ అనేది ఉంటుంది. మరి ఎటువంటి పరిహారాలను చేసుకొని ఏ దైవారాధన చేసుకోవాలంటారు? ఖచ్చితంగా గురువుని ఆరాధించాలి. ఎందుకంటే వ్యయ స్థానంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. కుజుడు మనకి ఏ విషయమైనా పాజిటివ్ ఎనర్జీస్ ఇచ్చే అవకాశం ఎక్కువ, అగ్రెసివ్ ఇచ్చేది అవకాశం. సో ఆయన 12th హౌస్ ఉన్నాడంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు. సో వ్యయ స్థానంలో గురువు ఉండడం వల్ల అసలు డబ్బులు అనేవి రాకుండా టైట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్స్ ఉన్న వల్ల గురువుని ఆరాధించాలి. అంటే ఏంటి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. సో దత్తాత్రేయ స్వామిని ఆరాధించడము, సాయిబాబాని ఆరాధించడం, లేకపోతే వాళ్ళ సత్యసాయిబాబా గురువులు ఉంటే వాళ్ళని ఆరాధించడం, ఎవరో ఒక గురువుని ఆరాధించి వాళ్ళ త్రూగా వీళ్ళకి ఆ పనులను అవ్వాలని వాళ్ళకి చెప్పడం వల్ల ఈ పనులు అవుతాయి వీళ్ళకి. అంటే ఏంటంటే సాయిబాబా గుడికి వెళ్ళి స్వామి నాకు ఈ పనులు అవ్వాలి, ఈ ఖచ్చితంగా నీ పని చేసి పెట్టాలి అని చెప్పి ప్రదక్షిణాలు చేయడం కానీ, భజన చేయడం కానీ, అక్కడ ప్రసాదం పంచడం కానీ చేయాలి. దత్తాత్రేయ స్వామి ఆరాధన అంటే దత్తాత్రేయ వజ్ర కవచ పారాయణ చేయడం కానీ, దత్తాత్రేయ సప్తమహా పారాయణం చేసుకోవడం కానీ, దత్తాత్రేయ నామాన్ని జపం చేయడం కానీ చేయడం వల్ల పనులు అవుతాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న చికాకుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళు చేయాలమ్మా. అమ్మ, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.